సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కరోనా పుణ్యమాని వైరస్ అన్నా లాక్డౌన్ అన్నా జనం గుండెలు గుబేల్మంటున్నాయి. ఎందుకంటే ఆ బాధలు చేదు జ్ఞాపకాలు మరవలేనివే. జీవితంలో మరెప్పుడు చూడకూడదు రాకూడదు అని కోరుకునే రోజులవి. కానీ కరోనా తర్వాత ప్రపంచంలో వినిపిస్తున్న వ్యాధులు, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు నిత్యం భయపెడుతూనే ఉన్నాయి. ఒక పక్క ఎంపాక్స్ చాప కింద నీరులా వ్యాప్తి చెందుతూ ఉండగా మరోపక్క అగ్రరాజ్యం అమెరికాను కొత్త వైరస్ భయపెడుతోంది. దీంతో లాక్డౌన్ కూడా విధించాల్సిన పరిస్థితి ఎదురైంది. అమెరికాలో విజృంభిస్తున్న వైరస్ పేరు ఈస్టర్న్ ఈక్వెన్ ఎన్సిఫలైటిస్. టిపులీ వైరస్ అని కూడా పిలుస్తారు. దోమల వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఆ దేశంలోని హన్సన్ వ్యాలీ చుట్టుపక్కల రాష్ట్రాల్లోని పలు కౌంటీల్లో భయపెడుతోంది. ఈ వైరస్ సోకితే చనిపోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా బ్రెయిన్ సెల్స్ పై అటాక్ చేస్తుంది. ఈ వ్యాధికి చికిత్స, వ్యాక్సిన్ లేదని డాక్టర్లు తేల్చారు. ఈ వ్యాధి సోకితే మనుషులు, జంతువులను డెడ్ ఎండ్ హోస్ట్లుగా పరిగణిస్తారు. కొత్త వైరస్ కు న్యూహాంప్షైర్ లో ఓ వ్యక్తి మృతి చెందడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో మసాచ్యూసెట్స్ లోని డగ్లస్, ఆక్స్ఫర్డ్, సుట్టన్, వెబ్స్టర్ అనే 4 పట్టణాల్లోనూ స్వచ్ఛంద లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఈ ప్రాణాంతక వ్యాధిని అరికట్టడానికి ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సెప్టెంబర్ 30 వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల తర్వాత ప్రజలు ఇంటి లోపల ఉండే లాక్డౌన్ విధించారు. పార్కులు, పబ్లిక్ ఈవెంట్లపై కూడా నిషేధం విధించారు. హెలికాప్టర్లతో దోమలు వ్యాప్తి చెందకుండా మందులు పిచికారీ చేస్తున్నారు. త్వరలోనే సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం కూడా చేస్తున్నారు.